Hi, hello guys, welcome back to my YouTube channel. Welcome back people. Na channel ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే I am Chaitanya and welcome back to my YouTube channel Chaito Studio. అందరూ ఎలా ఉన్నారు? Hope you all are doing good and safe. నేనైతే ఇక్కడ చాలా సూపర్ గా ఉన్నాను and ఈ రోజు వీడియో అయితే టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. I am back with one more interesting video అన్నమాట. అది మీ అందరికి ఇష్టమైన వీడియో. నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్న వీడియో అన్నమాట. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్యాబ్రిక్ కలెక్షన్ వీడియో అన్నమాట. ఫస్ట్లీ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్యాబ్రిక్ కలెక్షన్ గురించి. షాపింగ్ వీడియోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మన ఓన్గా డిజైన్ చేసుకొని కస్టమైజ్డ్ అవుట్ఫిట్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఈ రోజు మీ అందరికీ నేను మంచి మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూపించడానికి అయితే వెళ్తున్నాను. సో డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. వై? బికాజ్ మోస్ట్లీ నా ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోసే చాలా ఫేమస్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఈరోజు నేనైతే నూర్ నగర్కి వచ్చాను. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉంటుందన్నమాట. నా ముందతను చూడండి ఎలా పరిగెడుతున్నాడు. అండ్ నేను వెళ్ళే టైంకి చాలా వర్షం పడుతుంది, ఎక్కడ పడుతుందో అని అనుకున్నాను కానీ లైట్గా చినుకులు అయితే ఉన్నాయన్నమాట. సో నేనైతే సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీకి వచ్చేసాను. ఇక్కడ ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే ఫ్యాబ్యులస్గా ఉంటుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి. మోస్ట్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ నేను ఈ స్టోర్ నుంచే చేశాను అనమాట. లాస్ట్ టైం ఒక 2-3 కొరియన్ ఫ్రాక్స్ చేశాను, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చాయి. సో మీకైతే ఫస్ట్ స్టోర్ మొత్తం లుక్ అయితే చూపిస్తాను అనమాట. అంటే లైక్ మీకు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఎన్ని మ్యాసివ్ కలెక్షన్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. డయబుల్ ఫ్యాబ్రిక్స్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్, వెల్వెట్ ఫ్యాబ్రిక్స్, మల్ కాటన్, కాటన్, సిల్క్, క్రేప్, ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్, ఇంకా బ్లౌజెస్కి మంచి మంచి డిజైనర్ వేర్ కలెక్షన్ పీసెస్, ఇంకా లెహెంగాస్కి, శారీస్కి, వాట్ నాట్, ఇంకా చాలా చాలా మ్యాసివ్ కలెక్షన్ ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. స్టోర్కి వెళ్ళగానే నిజంగా మనం మైండ్లో ఏదో ఒక్క అవుట్ఫిట్ అనే ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చూస్తే ఎన్ని ఫ్యాబ్రిక్స్ కొంటామో మనకే తెలియదు కాబట్టి. నేనైతే నాకేం కావాలో ముందే ఫిక్స్ అయిపోయి వచ్చేసాను. అలాంగ్ సైడ్ నేనైతే మీకు ఫ్యాబ్రిక్ కలెక్షన్ అన్నీ కూడా రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో చూపిద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు కాబట్టి. నేను అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ గైస్. ఫస్ట్ స్టోర్కి వెళ్ళగానే నన్ను అట్రాక్ట్ చేసిన ఫ్యాబ్రిక్స్ అయితే టిష్యూ ఫ్యాబ్రిక్స్. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా టిష్యూ ఫ్యాబ్రిక్స్. టిష్యూ ఫ్యాబ్రిక్స్లో ఇలాంటి ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. టిష్యూ పైన ఆల్ ఓవర్ హెవీ వర్క్ వచ్చిందనమాట. అండ్ నేను ఇక్కడ డిజైన్స్ కూడా మీకు పక్కన స్క్రీన్ పైన వేస్తూ ఉంటాను సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఈ పింక్ చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ పింక్ ఫ్యాబ్రిక్ కింద మనము బ్లూ కలర్ లేస్ అటాచ్ చేసి లెహెంగాకైనా స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. అసలు అందరిలోనూ మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతాం అనమాట. ఈ ఫ్యాబ్రిక్ అనే కాదు, ఈ టిష్యూలో ఏ కలర్ ఉన్నా కూడా దానికి కింద లేస్ అటాచ్ చేసుకొని మనము లెహెంగాస్కి, ఫ్రాక్స్కి ఎలాగైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ టైప్ అయితే నాకు అనిపిస్తుంది. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి, ఎంగేజ్మెంట్స్కి, లైక్ చిన్న చిన్న వ్రతాలకి ఇలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ చూపిస్తున్న ఫ్యాబ్రిక్స్ అన్నిటికీ కూడా నేను రిఫరెన్స్ పిక్చర్స్ మీకు పక్కన ఇస్తూ ఉంటున్నాను సో దట్ మీకు క్లారిటీగా ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా డిజైన్ చేయించుకుంటున్నాము అనేది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఎల్లో కలర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను. వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండ్ వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇది మనం శారీ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో మనము హాఫ్ శారీ లాగైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ట్రెడిషనల్ వేర్ కలెక్షన్ నేను అంతగానం బయట ఎక్కువగా చూడలేదు, బట్ ఇక్కడైతే చాలా బాగుందన్నమాట ట్రెడిషనల్ కలెక్షన్. అండ్ వెన్ కమింగ్ టు వెస్టర్న్ పార్ట్ కలెక్షన్, సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీలో నాకైతే మెయిన్గా ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్స్ చాలా చాలా బాగా నచ్చుతాయి. లుక్ ఎట్ దట్ బ్లాక్ ఫ్యాబ్రిక్ గైస్. కాక్టైల్ పార్టీస్కి అయితే అద్దరిపోతుంది ఇట్లాంటివి వేసుకుంటే. నేను పక్కన పిక్చర్ ఇస్తాను చూడండి. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్, లైట్ కలర్ రోజ్ కలర్ ఉంది, దానిపైన సిల్వర్ వర్క్ వచ్చింది హెవీగా. దీన్ని కలీ కట్ పెట్టి మంచిగా లెహెంగా స్టిచ్ చేస్తే అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న లావెండర్ కలర్ పైన కూడా సిల్వర్తో వర్క్ వచ్చింది. నాకైతే ఎంత బాగా అనిపించిందో, ఇది చూడగానే తీసుకోవాలి. ఆల్ ఓవర్ హెవీ ఫ్యాబ్రిక్స్ కాబట్టి రిసెప్షన్ వేర్కి అయితే లెహెంగాస్ కింద చాలా చాలా బాగుంటుంది. మనమే ఓన్గా డిజైన్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి పీసెస్ ఎక్కడ చూడం కూడా, సో దట్ మనమే చాలా యూనిక్గా కనిపిస్తాము. లుక్ ఎట్ దీస్ గైస్. నాకైతే ఎంత బాగా నచ్చిందో ఈ ఫ్యాబ్రిక్.
లిటరలీ ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఉంటాం. ఇది మనకు బాడీ కాన్ ఫ్రాక్ లాగా కుట్టిస్తే మాత్రం ఇది అద్దిరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. అసలు డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. లుక్ ఎట్ దట్. అంటే అన్ని చూస్తున్నప్పుడు హెవీ వర్క్ ఫ్యాబ్రికే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క డిజైన్ ఉందన్నమాట. ఇది చూడండి, లైక్ మెహందీస్కి, మన నార్మల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మెయిన్గా 1 మీటర్ తీసుకొని పైన టాప్గా స్టిచ్ చేయించుకొని కింద అనార్కలి టైప్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వస్తుంది, యూనిక్గా కనిపిస్తుంది అనమాట. బేసికల్లీ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. లైట్ ఫేస్ పింక్ అండ్ గ్రీన్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్గా బ్లౌజ్కి చాలా బాగుంటుంది. మగ్గం వేపించుకోలేని వాళ్ళు, అలాంటివి వేసుకొని బోర్ కొడుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఇలా హెవీగా మొత్తం కర్దానాతో వర్క్ వచ్చిందనమాట. సో ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మంచిగా డిజైనర్ వేర్ శారీస్, ప్లెయిన్ శారీస్ పైనకి ఇలా హెవీ ఫ్యాబ్రిక్స్ పెట్టుకొని 1 మీటర్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలు, మస్తు కనబడుతుంది. అండ్ కమింగ్ టు దిస్ ఫ్యాబ్రిక్, అసలు ఏం చెప్పాలి గైస్, నాకు ఏది చూసినా లెహెంగాస్, ఫ్రాక్స్, డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళి చూస్తున్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా చాలా యూనిక్గా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా లెహెంగాస్కి, ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. గ్రేప్ వైన్ కలర్ అయితే ముఖ్యంగా లైక్ నైట్ పార్టీస్కి అయితే ఇంకా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. అండ్ నాకు ఈ రామా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దిస్ ఫ్యాబ్రిక్, మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి మనం అంత బడ్జెట్ పెట్టలేము అని అన్నప్పుడు టాప్ మాత్రమే ఇలాంటివి తీసుకొని హెవీగా పెట్టేసుకొని కింద సాటిన్ ఆర్ జార్జెట్ ఆర్ క్రేప్ ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకొని లైక్ ఫ్రిల్స్ పెట్టించుకొని కుట్టించుకోవచ్చు. సో దట్ యూనిక్గా ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మనమే డిజైన్ చేసుకుంటాం. ఇంకా ఇలాంటి అవుట్ఫిట్స్ వేరే వాళ్ళ దగ్గర చూసే ఛాన్సే ఉండదు అనమాట. సో ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవడం అంటే నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం. యాజ్ ఎ డిజైనర్ నేనైతే అలానే చేస్తాను. అండ్ నాకు నచ్చిన కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను, ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటాను. సో దట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సేమ్ అడ్రస్ ఇస్తాను కాబట్టి వెళ్ళి చూసి కనుక్కొని మంచిగా స్టిచ్చింగ్ చేయించుకొని అవుట్ఫిట్స్ వేసుకొని యూనిక్గా కనిపించండి అందరిలో కూడా. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి నెట్ పైన వచ్చిన ఫ్యాబ్రిక్స్ ఏంటంటే లైక్ మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్కి మాత్రం సాటిన్ లైనింగ్ అలా ఏం వేపించకుండా జస్ట్ ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్తోనే వేపిస్తే మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ డిజైన్ అండ్ ఎవ్రీథింగ్. రామా గ్రీన్ ఫ్యాబ్రిక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మొత్తం కుందన్స్తో వచ్చింది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా. బ్రైడ్స్కి అయితే, బ్రైడ్ మేడ్స్కి అయితే అసలు లెక్కలేనన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అండ్ లుక్ ఎట్ దిస్ గైస్, ఈ ఫ్యాబ్రిక్ నాకు చూడగానే సెలబ్రిటీసే గుర్తొస్తారు. వైన్గా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మెహందీకి మనం చూస్తూ ఉంటాం కదా. సో కపుల్ అవుట్ఫిట్స్ లాగా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి, పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. నేనైతే చాలామంది సెలబ్రిటీస్ ఇలాంటి ఫ్యాబ్రిక్ టైప్లోనే వైట్ పైన డిఫరెంట్ ప్రింట్స్ వచ్చినవి ఫ్యాబ్రిక్స్, ఒకరు జోధ్పూరి కుర్తా బాయ్స్కి, ఇంకా మనకేమో లెహెంగాస్, అలా మ్యాచింగ్ అయితే నేను చాలా చూశాను. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్. నేను ఇదైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, వేరేటివన్నీ కొనేసాను అనమాట. ఇది యాప్లిక్ వర్క్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతున్న యాప్లిక్ వర్క్ అయితే దీనిపైన చాలా బాగా చేసుకోవచ్చు. లైక్ మనం ఒక మంచి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నీ కూడా వన్ సైడ్ పెట్టుకొని కట్ చేసి ఇలా స్టిచ్ చేయించుకుంటే మాత్రం అసలు ఎంత యూనిక్ అంటే అంత యూనిక్గా ఉంటుంది. లైక్ 3/4 ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు. నాకైతే ఈ ప్రింట్ నిజంగా చాలా బాగా నచ్చింది. సంగీత్స్కి, హల్దీస్కి, మెహందీస్కి ఎవరైనా కూడా ఇలాంటివి మ్యాచింగ్ వేసేసుకోవచ్చు. లైక్ హల్దీకి ఎల్లోనే వేసుకుంటారు, దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. సో అలా కూడా మనం వేసుకోవచ్చు మ్యాచింగ్ అవుట్ఫిట్స్. ముఖ్యంగా ఇలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటేనే అసలు వెడ్డింగ్స్లో డెస్టినేషన్ ఫీల్ వస్తుంది నాకైతే. అండ్ మెయిన్గా సిల్క్ అండ్ కాటన్ గ్యాలరీలో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి అని అంటే ఇలాంటి క్రేప్ ఫ్యాబ్రిక్స్, స్మూత్ ఫ్యాబ్రిక్స్ అనమాట. రేయాన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చూడండి, కలెక్షన్ అసలు ఎంత బాగుందో. డిఫరెంట్ ప్రింట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. లైక్ మనం సెలెక్ట్ చేసుకోవడమే పిచ్చిలేస్తుంది అనమాట. పర్ మీటర్ 300 రూపీస్ అలా పడుతుంది అంతే. మన షార్ట్ ఫ్రాక్స్, కొరియన్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా జస్ట్ 300 రూపీస్ మీటర్ కాబట్టి మనకు ఒక 4 మీటర్స్లో అయిపోతుంది ఫ్యాబ్రిక్. 2500లో మనకి స్టిచ్చింగ్ అండ్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ కూడా అయిపోతుంది డిజైన్ని బట్టి. అండ్ ఇక్కడ మొత్తం అవే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అంటే మన డిజైన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏ ప్యాటర్న్ నచ్చితే అది తీసేసుకొని
మనం ఒక రిఫరెన్స్ పిక్చర్ అనుకొని అలా కుట్టించేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా దీనిపైన కొంచెం కుందన్ వర్క్ అనేది వచ్చిందనమాట. ఇవి అయితే 300 రూపీస్ కాదు, బట్ చాలా బాగున్నాయి. ఇవి కూడా అనార్కలీస్కి అయితే మెయిన్గా చాలా చాలా ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అనార్కలీస్కి బాగుంటాయి అని చెప్పాను కదా. సో దీంట్లో కూడా రెడ్ దాంట్లో కూడా మంచి కుందన్ వర్క్ అనేది వచ్చింది. ఇటు సైడ్ అంతా కూడా ఫ్యాబ్రిక్స్ పైన కొంచెం వర్క్ వచ్చి ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ ఇక్కడ కలెక్షన్ అయితే నిజంగా చాలా ట్రెండీగా అనిపించింది నాకు. ఎక్కడ దొరికిన ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇక్కడే దొరికేస్తున్నాయి. సో కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఇక్కడ చూస్తున్నాను కుర్తాస్ కోసం. నా నెక్స్ట్ వీడియో చూడండి, నేను కుర్తా కలెక్షన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్ టిల్ మై నెక్స్ట్ వీడియో గైస్. అండ్ నాకు ఈ పిచ్వాయ్ ప్రింట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంతవరకు నాకున్న అవుట్ఫిట్స్ మొత్తంలో పిచ్వాయ్ ప్రింట్ అనేది నాకు అసలు లేనే లేదు. సో ఫస్ట్ టైం నేను పిచ్వాయ్ ప్రింట్ అవుట్ఫిట్ ట్రై చేయబోతున్నాను. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ వైట్ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇదైతే డై కూడా చేపించుకోవచ్చు మనం, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే ఒక్క మీటర్ తీసుకొని బ్లౌజ్లా స్టిచ్ చేయించుకుంటే అక్కడ రెడ్, బ్లూ, అన్ని గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ శారీకైనా కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా డయబుల్ ఫ్యాబ్రిక్సే. వర్క్ వచ్చింది డయబుల్ పైన కూడా, ప్లెయిన్ కాకుండా. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే 3D ప్రింట్ లాగా ఉంది. వెల్వెట్, బట్ అస్సలు అంటే అసలు బరువు లేదు, ఫుల్ లైట్ వెయిట్ ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకైతే ఈ బ్లాక్ వన్ అయితే ఫుల్ నచ్చింది, నాకు మస్తు అనిపించింది. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇదేంటి అని అంటే అనార్కలీస్కి బాగుంటుంది అనమాట. ఫ్రాక్స్ అండ్ అనార్కలీస్ అలా. టాప్ మనం 1 మీటర్ యూజ్ చేసి కింద ప్లెయిన్ ఫ్రాక్ యూజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ హెవీగా కావాలనుకున్న వాళ్ళు ఫుల్గానే ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్ గైస్. హల్దీకి ఇంతకంటే పర్ఫెక్ట్ ఫ్యాబ్రిక్ ఎక్కడైనా దొరుకుతుందా చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది. దీన్ని కూడా మనం యాప్లిక్ వర్క్ లాగా కూడా ట్రై చేయొచ్చు మన డిజైన్ని బట్టి అనమాట. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్తో ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను చూపించబోతున్నాను. ఒక లాంగ్ వీడియో కూడా చేశాను. సో అది కూడా మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ పైన కూడా మంచి లైక్ వర్క్ వచ్చిందనమాట. సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ చుట్టూ కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్స్. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. కాటన్, రేయాన్, స్మూత్ ఫ్యాబ్రిక్స్, పిచ్వాయ్ ప్రింట్స్, వెల్వెట్, ఇంకా ఆర్గాన్జా, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఇక్కడ కలెక్షన్ బాగా నచ్చింది. నా దగ్గర ఏ ప్రింట్స్ లేవు, ఏ కలర్స్ లేవు అనేది చూసి నేనైతే వేరేవి కొనుక్కుంటున్నాను. అండ్ లుక్ ఎట్ దిస్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ కొత్త కలెక్షన్ అంట. నాకు చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాబ్రిక్ కూడా న్యూ కలెక్షన్ అనమాట. అప్పుడే ఓపెన్ చేసి చూపించారు. నాకైతే బ్లూ ఫ్యాబ్రిక్, దిస్ హ్యాస్ మై టోటల్ హార్ట్. ఫ్లోరల్స్ అంటే నేను పడి చచ్చిపోతాను. లైక్ నాలాగా ఎవరైతే ఫ్లోరల్స్ బాగా ఇష్టపడతారో ఇక్కడికి వస్తే మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు. నిజంగా చెప్తున్నాను. మీరు ఏదైనా ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యారండి, లేకపోతే అన్ని ఫ్రాక్స్ ఇలాంటి చాలా కార్డ్ సెట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. మనమే యూనిక్గా ఉంటాం కూడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్ సెట్స్ కుట్టించుకోవచ్చు, పలాజోస్ కుట్టించుకోవచ్చు, లైక్ కోట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. లాంగ్ కోట్, వ్యాస్ కోట్ లాగా వేసుకొని లైక్ టాప్ అండ్ పలాజో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఇట్లా డిఫరెంట్ ఫ్లోరల్ థీమ్ ఉంది కాబట్టి మనం ఒక్కసారి స్టిచ్ చేయించుకుంటే ఎలాంటి ఈవెంట్స్కైనా కూడా సెట్ అయిపోతాయి. అండ్ మెయిన్గా హల్దీస్కి అయితే ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళ స్టోర్కి వెళ్ళి నాది చూపించండి. సో దట్ వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తారు నా త్రూ వస్తే మాత్రం కంపల్సరీగా. అండ్ డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ బ్లూ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కదా. అసలు ప్రింట్ అనేది చాలా బాగుంది. అంటే ఇన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నా కూడా సేమ్ ప్రింట్ అయితే అస్సలు లేదు. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి. ఒక్కరు స్టిచ్ చేయించుకుంది ఇంకొకరి దగ్గర ఉండదన్నమాట. సో అట్లున్నాయి అనమాట మొత్తం టోటల్గా కూడా. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇందాక ఈ ఫ్యాబ్రిక్ చూపించాను. సో కుందన్ వర్క్ వచ్చిందని చెప్పాను కదా, ఇదే అనమాట. అండ్ స్టోర్ మొత్తం జల్లడ పట్టేశాను నేనైతే. నాకు చాలా చాలా బాగా నచ్చాయి. నా నెక్స్ట్ బ్లాగ్లో ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ అండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్తో మనం డిఫరెంట్గా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, సింపుల్గా బడ్జెట్ ఫ్రెండ్లీగా. స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా మ్యాక్సిమం 50-60% మీకైతే మొత్తం నేను చూపించేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వన్స్ డూ విజిట్ అండ్ ఫ్యాబ్రిక్స్ తీసుకోండి, మంచిగా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ రిఫరెన్స్ పిక్చర్స్ కూడా ఇస్తాను కాబట్టి సో దట్ మీకు ఈజీగా డిజైన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్,
షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూ స్టూడియో. బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నా వీడియో టిల్ ఎండ్ చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 25K హిట్ అయిన తర్వాత నేను హ్యూజ్ గివ్ అవే ఇవ్వబోతున్నాను, అది కూడా అవుట్ఫిట్ రిలేటెడ్ అనమాట. సో స్టే ట్యూన్డ్. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.